రైతుబడి అగ్రిషో అనే కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న మార్పులను, నూతన సాంకేతికతను రైతులకు తెలియజెప్పే ఆశయం మాత్రమే. ఎక్కడో అమెరికా వంటి దేశాల్లోనో ప్రపంచంలోని ఏదో మూలనో ఒక ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిందో లేదో ఒక లగ్జరీకి సంబంధించిన ఒక సెల్ ఫోన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన సినిమా కానీ ఒకేసారి ప్రపంచం అంతటా విడుదలవుతున్నాయి. కానీ వ్యవసాయంలో వస్తున్న సాంకేతికత మాత్రం ఎక్కడెక్కడో వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలకు మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ విధానం మారాలి. ఈ రోజు ఐఫోన్ ఎక్కడో విడుదలైతే రేపు మన మార్కెట్లో అవైలబుల్ వస్తుంది. మనం ఇక్కడ తయారు చేసిన సినిమా ఇంకెక్కడో మరుసటి రోజు రిలీజ్ అవుతుంది. కానీ వ్యవసాయంలో ఎన్నో దేశాలు మనకంటే ముందున్నాయి, ఎన్నో ప్రాంతాలు మనకంటే ముందున్నాయి. వాళ్ళు వాడుతున్న సాంకేతికత కానీ మన దగ్గర మనకు తెలియని వ్యక్తులు, మనకు తెలియని రైతులు వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న వస్తువులు కానీ అందరు రైతులకు అంతే వేగంగా ఎందుకు చేరట్లేవు అనే ఆశ, ఆ ప్రశ్న నుంచి మొదలైన ప్రయత్నమే ఈ రైతుబడి అగ్రిషో అనే కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తాం. ఇప్పటికే 2024లో నల్గొండ జిల్లాలో చేశాము, 2025లో అనంతపురంలో చేశాము, ఇప్పుడు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యింది అనంటే ఎక్కడెక్కడి నుంచో తెలంగాణలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం నుంచి రైతులు ఇక్కడికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా వరకు కూడా రైతులు ఈ రోజు ఇప్పటికీ ఈ హాల్లో కూడా చాలా మంది ఉన్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి కోలార్ అనేక ప్రాంతాల వరకు, బీదర్ నుంచి గుల్బర్గా, రాయచూర్, యాద్గిర్ ఇట్లా ప్రతి ప్రాంతం నుంచి కూడా రైతులు ఇక్కడికి విచ్చేశారు. అంటే రైతులకు ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఈ రైతుల యొక్క ఇక్కడికి తరలి రావడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తాం. జిల్లాల్లో నిర్వహించి కొంత ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే పెద్ద కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారం. అయినా కూడా చేశాము. ఇప్పుడు హైదరాబాద్లో చేయడం వల్ల అనేక ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుంది. ఆదర్శ రైతులు చాలా మంది ఇక్కడికి రాగలుగుతారన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ముందు మళ్ళీ జిల్లాల్లో కూడా చేస్తాం. 2027 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్లో అవుట్స్కట్స్ లో ఇంతకు 3 వ్యవసాయ ప్రదర్శన చేసుకుందాం. ప్రపంచ స్థాయి వ్యవసాయ ప్రదర్శన వచ్చే సంవత్సరం నిర్వహిస్తామని ఇప్పటికే అంతటా పెట్టిన బోర్డుల మీద చెప్తున్నాం. ఈ ఏడాది కాలం కష్టపడతాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి దాదాపు 40 మంది మనుషులు 40 రోజుల నుంచి నిద్ర లేకుండా కష్టపడి పనిచేస్తున్నాం. రోజుకు 2-3 గంటలు మాత్రమే నిద్రపోతున్నాం. ఈ కార్యక్రమం అందుకనే ఇంత సక్సెస్ అయ్యింది. అనేక అంశాలు ఇక్కడ ఉంచాం. ఇంకా ఎవరైనా ఏదైనా కోరుకొని ఉంటే, ఏదైనా ఏర్పాట్లలో లోపాలుంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. మున్ముందు ఏ ఇబ్బందులు లేకుండా ఇంకా అనేక అంశాలను మీకు అందుబాటులో ఉంచే మా ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఈ రైతుబడి అగ్రిషో ఎక్కడ ఎలాంటి సాయం ఆశించకుండా కష్టపడి చేస్తున్నాం. రైతులు దయతోనో, రైతులు ఎవరు కూడా దయతోనో జాలితోనో చూడకూడదు. ఉచితం ఏది కోరుకోకూడదు. ప్రభుత్వాల నుంచి మద్దతు ధర కావాలన్నా, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావాలన్నా, ప్రభుత్వం మనం సాగు చేస్తున్న పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా అది మన హక్కు మాత్రమే తప్ప మనం దయనో జాలో కాదు. వాళ్ళు దయతో ఇచ్చేదో మనం జాలితో తీసుకునేదో కానే కాదు. కాబట్టి మనం ఉచితాలు కోరుకోకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి అడిగి తీసుకోవాలి, పోరాడి సాధించుకోవాలి తప్పితే. అందుకనే ఒక 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టాం. ఉచిత దానికి విలువ లేదు. ఉచిత భోజనమో, ఉచిత బస్సు సౌకర్యమో కల్పిస్తామని ఎవరిని పిలవలేదు. 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెడితే కూడా ఇంతమంది వచ్చారంటే దాన్ని తెలుసుకోవాలన్న ఉత్సాహం మీలో ఉంది. వారు ఖచ్చితంగా ముందు వారి నాయకత్వంలో కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కానీ, వారు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే చేసే సందర్భంలో కానీ ఇలాంటి ఇంతకు మించిన కార్యక్రమాలు రైతుల కోసం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు,